నమస్తే మైసెల్ఫ్ శ్రావణి వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అట్టహాసంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, జెండా ఆవిష్కరించిన అధికారులు, ప్రజా ప్రతినిధులు. సమ్మక్క సారళమ్మ జాతరకు స్పెషల్ బస్సులు, జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పొన్నం. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు, ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే. ఇక వార్తల్లోని వివరాలు. రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ప్రతి పౌరుడు పునరంకితం కావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గాంధీ చౌరస్తాలో మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం గాంధీ చౌరస్తాలో మంత్రి పొన్నం ప్రభాకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశమంతా మువ్వన్నెల జెండా ఎగురవేస్తూ రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. నాడు పోరాడి స్వాతంత్ర్యం సాధించుకున్నామని, నేడు అనేక అంశాల కొందరు మీద దేశంలో అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కులం, మతం అంశాల్లో విద్వేషాలు రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని వాపోయారు. రాజ్యాంగానికి ప్రమాదం కలుగుతున్న సందర్భంలో ప్రతి పౌరుడు రాజ్యాంగ రక్షణకు కృషి చేయాలన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, మన్మోహన్ సింగ్ మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశ ఐక్యత, రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ శివయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దేశమంతా మువ్వెన్నెల జెండా ఎగరేసుకొని మన రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు మనం స్వతంత్రాన్ని అమలు చేసుకొని మనకు సంబంధించినటువంటి రాజ్యాంగానికి సంబంధించినటువంటి మౌలిక అంశాలను అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు స్వాతంత్ర ఉద్యమం కోసం పోరాడే విధంగానైతే దేశానికి స్వాతంత్రం సాధించుకున్నామో, ఈనాడు మళ్ళీ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, మానవ హక్కులను కాపాడుకోవడానికి తిరిగి అందరూ కూడా మరొకసారి ఈ దేశ సమగ్రత కోసం పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అనేక అంశాల మీద దేశంలో అలజడి సృష్టించే ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కులం, మతం, ఇతర అనేక అంశాలకు సంబంధించినటువంటి విద్వేషాలను కలిగించేటువంటి సందర్భంలో, రాజ్యాంగానికే ప్రమాదం కలిగేటువంటి సందర్భంలో ప్రతి పౌరుడు ఆనాడు పెద్దలందరూ కలిసి ఏ విధంగా అయితే స్వతంత్ర సాధన కోసం పోరాడినారో ఇవాళ మళ్ళీ రాజ్యాంగాన్ని రక్షించుకునే ప్రయత్నం చేయాలి. ఆనాడు తొలి ప్రధాని భారత నెహ్రూ గారు ఒక పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయక విప్లవం, పారిశ్రామిక విప్లవం, ఆనాడు విద్యకు సంబంధించినటువంటి అన్ని ఐఐటీలు, ఐఐఎంలు పెట్టినటువంటి కారణంగానే ప్రపంచ దేశాల్లో 100 మంది పెద్ద కంపెనీలకు సీఈఓలు ఇలా భారతీయులు ఉన్నారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఆకుల వెంకటేష్ జాతీయ జెండా ఎగురవేసి జెండా వందనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై మాట్లాడారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఉన్నతమైన మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. ఎందరో మహానుభావాల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని, వారి మేధో కృషితోనే మన రాజ్యాంగం రూపుదిద్దుకుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, మేనేజర్ లింగయ్య, అసిస్టెంట్ ఇంజనీర్ సతీష్, టౌన్ ప్లానింగ్ అధికారులు నరేష్, వినయ్, కిరణ్, ఆర్ఐ శ్రీశైలం, అకౌంటెంట్ నాగవేణి పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇలా పెద్దపల్లి మున్సిపల్, అదేవిధంగా క్యాంప్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు, మార్కెట్ యార్డు,
ప్రభుత్వ హాస్పిటల్లో మరి వివిధ కూడల్లో జెండా ఎగరవేసుకోవడం జరిగింది. మరి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు దాటి ఇది అలా మనం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. మరి 77 ఏళ్ళ దేశం అనేక రంగాలలో పురోగతి సాధించడమే కాకుండా ఒకప్పుడు మరి బానిసగా ఉన్నటువంటి ఈ దేశాన్ని మహానుభావులైనటువంటి మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఎంతోమంది త్యాగమూర్తులు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే విజయరమణారావు జాతీయ జెండా ఎగురవేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు అందజేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్, జెండా చౌరస్తా వద్ద, పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్, కాంగ్రెస్ కార్యాలయం, వివిధ సంఘాల వద్ద ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణలో పాల్గొని జెండా ఆవిష్కరించారు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా జిల్లాల కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో కలెక్టర్లు, ఇతర అధికారులు సిబ్బందితో కలిసి జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. రామగుండం కమిషనరేట్లో సిపి అంబర్ కిషోర్ ఝా, జగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ జెండా ఆవిష్కరించారు. జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాలను ఎగురవేశారు. మున్సిఫ్ కోర్టు ఆవరణలో మేజిస్ట్రేట్ దుర్గం గణేష్, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ బషీరుద్దీన్, మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ రమేష్, ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు, పోలీస్ స్టేషన్లో సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్, వ్యవసాయ మార్కెట్లో చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో కార్యాలయంలో ఉద్యోగి ఆరిపల్లి రాజు, ఆర్యవైశ్య భవన్లో పట్టణ అధ్యక్షులు కొమరవెల్లి భాస్కర్ జెండా ఆవిష్కరించారు. సుల్తానాబాద్ మండలంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, గ్రామ పంచాయతీల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. పెద్దపల్లి జిల్లా అన్ని రంగాల్లో ప్రగతి పదంలో దూసుకుపోతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం కలెక్టర్ త్రివర్ణ పథకాన్ని ఆవిష్కరించారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను ఈ సందర్భంగా కలెక్టర్ ఘనంగా సత్కరించారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ శాఖల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న అధికార యంత్రాంగం అంతా ధైర్యంతో ముందుకు వెళ్లాలని, అప్పుడే ప్రజలకు వ్యవస్థపై నమ్మకం కలుగుతుందని చెప్పారు. స్వాతంత్రం సాధించుకున్న 2.5 సంవత్సరాలు మన దేశ రాజ్యాంగాన్ని రచించుకుని దానికి 26 జనవరి 1950గా అమల్లోకి తీసుకొని ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా రూపుదిద్దుకుంటుంది. ఇప్పుడు మన జిల్లాలో గత సంవత్సర కాలం పాటు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మేము ముందుంచుకున్నాం. జిల్లాలో ఇప్పటివరకు నూతనంగా 24,603 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయడం ద్వారా 86,734 కుటుంబ సభ్యులకు ఉచితంగా రేషన్ పొందుతున్నారు. జిల్లాలో 2,44,296 తెల్ల రేషన్ కార్డులు జారీ చేసి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున నెలకి 4,500 మెట్రిక్ టన్నుల సన్న రకం బియ్యాన్ని 410 చౌకధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నాం.
ఖరీఫ్ 2024-25 సీజన్కు సీఎంఆర్ ప్రైజ్ జరిగి 100% పూర్తి చేసి పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 1,18,789 మంది లబ్ధిదారులకు 9,30,27 గ్యాస్ సిలిండర్లు 26,31,00,000 సబ్సిడీ భరిస్తూ 500 రూపాయలకే పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించిన కలెక్టర్ అనంతరం జిల్లా ప్రగతిపై ప్రసంగించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలి అని సూచించారు. జిల్లా అభివృద్దిలో ప్రతి శాఖ బాధ్యతతో పనిచేయాలని, ప్రజల సమస్యలని సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. పౌరులుగా మన కర్తవ్యం. మన రాజ్యాంగాన్ని ఆమోదించిన 7 దశాబ్దాల్లోనే భారతదేశం వివిధ రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి సాధించింది. భిన్నత్వంలో ఏకత్వం మనల్ని ఒక్కటిగా చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ప్రగతి పదంలో పయనిస్తూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడుతూ సంక్షేమంలో తెలంగాణ సరికొత్త ఒరవడికి నాంది పలుకుతుంది. రాష్ట్రంలోని ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనూ ప్రపంచ స్థాయిలోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. 2047 నాటికి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చే గేమ్ చేంజర్ పాత్రలో తెలంగాణ కీలకంగా ఉండాలన్న సంకల్పం మాది. ఆ సంకల్పానికి దార్శనిక పత్రమే తెలంగాణ రైజింగ్ 2047. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పోలీసులకి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అధికారులు రాజ్యాంగం ప్రకారం చట్టానికి లోబడి పనిచేయాలి అని సూచించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ దోహదపడాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజ్యంలో ఒక చట్టం ఉంటుంది. మనము అందరు కలిసి ఈ చట్టం స్వీకరించిన దినం ఇది. ఏ రాజ్యం ఉంటే చట్టం లేకుండా అది డెమోక్రటిక్ గా, రిపబ్లిక్ గా ఉండదు. సో ఒక రాజ్యంకి పెద్ద క్యారెక్టర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉండడానికి మనకు ఈ రోజు 1950లో ఫస్ట్ టైం మనము ఎక్సెప్ట్ చేసి అన్ని చట్టం ఎక్సెప్ట్ చేసి ఒక డెమోక్రటిక్ రిపబ్లిక్ గా మనము తయారయ్యాము. ఈ మన సొసైటీకి ఇంపార్టెంట్ భాగంగా ఇదే విధంగా మనము ఏం చేసినా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా చట్టం పరంగా పనిచేసే వాళ్ళ డిపార్ట్మెంట్. సో ఆ మాట మనము అందరు పోలీస్ ఆఫీసర్స్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టాలి. మనము ఈ చట్టంకి అంటే ఎగ్జిక్యూట్ చేయడానికి మన డిపార్ట్మెంట్, మనము ఆ కారణంతోనే డిపార్ట్మెంట్ లో ఉన్నాము. పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించారు. మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్, అదనపు కలెక్టర్ అరుణశ్రీ మహాత్మాగాంధీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ పరంగా ఒకరు అని కాదు, అన్ని డిపార్ట్మెంట్లో అన్ని సెక్షన్ స్టాఫ్ అందరూ రియల్లీ చాలా బాగా వర్క్ చేస్తున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా రియల్లీ లాస్ట్ 3-4 మంత్స్ బ్యాక్ నుంచి ఐ రియల్లీ థ్యాంక్స్ టు యూ. హార్ట్ఫుల్గా చెప్తున్నాను. అండ్ ఫర్దర్ కూడా ఇట్లయితే కంటిన్యూ కావాలి. మన ఆర్ఎంసీ అన్ని పారామీటర్స్లో బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు, కార్యాలయ అధికారులకు, సిబ్బంది గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల ఫలితమే గణతంత్ర దినోత్సవమని, వారి త్యాగాలను ఎల్లప్పుడూ స్మరించుకోవాలని సూచించారు. విలువలకు కట్టుబడి చట్టాలను అమలు చేస్తామని, జిల్లా ప్రజలకు మరింత మెరుగైన సేవల్ని అందిస్తామని తెలిపారు.
కాగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ మైదానంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్, డాగ్ స్క్వాడ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటరమణ, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, ఆరిఫ్ అలీఖాన్, కిరణ్ కుమార్, సుధాకర్, శ్రీధర్, కరుణాకర్, ఆర్ఎస్ఐలు, హెడ్ క్వార్టర్ సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 3 రంగుల జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ పుల్లూరి జగదీశ్వరరావు, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ రామ్మోహన్ చారి, వ్యవసాయ మార్కెట్ యార్డులో చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ వెంకటేష్, ఇరిగేషన్ కార్యాలయంలో డీఈ రవి, ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ సిరిమల్ల మహేష్ తో పాటు ఆయా కార్యాలయాల్లో జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ శంకర్, మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, మాజీ జెడ్పీటీసీలు వంగల తిరుపతి రెడ్డి, లంక సదయ్య, మాజీ సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రన్ రెడ్డి, నాయకులు గోలి సుధాకర్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ పుష్పలత, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ నటరాజ్, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మోతీరాం, ఎంఆర్సీ కార్యాలయంలో ఎంఈఓ రామకృష్ణ, సెస్ కార్యాలయంలో డైరెక్టర్ ఆకుల గంగారాం, మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ చెలుకల తిరుపతి, రైతు వేదిక వద్ద ఏఎంఓ ప్రియదర్శి, ప్రెస్ క్లబ్ కార్యాలయంలో అధ్యక్షుడు గస్కంటి రాజు, గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి రామ్దాస్ తదితరులు జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్, మాజీ జెడ్పీటీసీ లంక సదయ్య, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి ప్రేమ్ కుమార్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ వరలక్ష్మి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ స్నిగ్ధారెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి, సెస్ కార్యాలయంలో వైస్ చైర్మన్ దేవరగొండ తిరుపతి, అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు యాస శ్రీనివాస్, ఆయా సంఘాల వద్ద సంఘాల అధ్యక్షులు జాతీయ గీతాలాపన చేసి అనంతరం జెండా ఆవిష్కరించారు. తదుపరి స్వీట్లు పంపిణీ చేశారు. కోనరావుపేట పీఎంసీ ప్రైమరీ స్కూల్లో చిన్నారులు చేసిన నృత్యాలు అలరించాయి.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్ని నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ విజయ్ కుమార్, సర్పంచులు అకవరం భవానీ శివప్రసాద్, అల్లెపు సంపత్, లక్ష్మీ మురళీధర్ రెడ్డి, రాజ్ కుమార్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. జిల్లా కేంద్రంలోని క్రిసెంట్ స్కూల్లో విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకి బహుమతుల్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా క్రిసెంట్ విద్యా సంస్థల అధినేత అయ్యాస్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులు వివిధ వేషధారణలో వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ దేశ రక్షణకు పాటుపడాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆయా కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. గ్రామ పంచాయతీలో సర్పంచ్ నల్లా మోహన్, వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో చైర్మన్ బోయని ఎల్లేష్ యాదవ్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ జయశీల, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నారాయణ రెడ్డి, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రమాకాంత్, వివిధ పార్టీల కార్యాలయాల్లో ఆయా పార్టీల నాయకులు తదితరులు జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. శాతవాహన యూత్ క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షులు నల్లగొండ అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య, ఆటో యూనియన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు అంజయ్య జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. బస్టాండ్ ఆవరణలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మ్యాకల ఎల్లయ్య, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ముఖిలే విజేందర్ జెండా ఎగురవేశారు. మండల పరిషత్ ఆవరణలో ఎంపీడీఓ, తహసీల్దార్ ఆఫీస్ ఆవరణలో తహసీల్దార్, అగ్రికల్చర్ ఆఫీస్ ఆవరణలో అగ్రికల్చర్ ఆఫీస్ దుర్గరాజు జాతీయ జెండా ఎగురవేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీర్రావుపేట మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లతో పాటు వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, చిన్నారులు మహనీయుల వేషధారణతో ఆకట్టుకున్నారు. మండల కేంద్రంలో జరిగిన వేడుకలకు నాఫ్కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీంద్రరావు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి గ్రామ సర్పంచ్ మల్లుగారి పద్మనర్సగౌడ్ జాతీయ జెండా ఎగురవేశారు. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ వద్ద ఆయా పార్టీల అధ్యక్షులు కోడె రమేష్, ఎండీ హమీద్, పాపగారి వెంకటస్వామి గౌడ్ జాతీయ జెండా ఎగురవేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు జెండా ఎగురవేశారు. కేజీ టు పీజీ విద్యా ప్రాంగణంలో డిగ్రీ కళాశాల, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో జాతీయ జెండా ఎగురవేసి జెండాకు వందనం చేశారు. అనంతరం గణతంత్ర దినోత్సవ సందర్భంగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు క్రీడలు నిర్వహించి విజేతలకు బహుమతుల్ని అందజేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులు జెండా ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ధీరజ్ కుమార్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ అనిల్ రెడ్డి, ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ ఆవరణలో ఈవో సదయ్య, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రమేష్, సింగిల్ విండో కార్యాలయం వద్ద సీఈఓ అంజిరెడ్డి, కాంగ్రెస్ కార్యాలయం వద్ద మండల అధ్యక్షుడు మూల ప్రేమ్సాగర్ రెడ్డి, పొత్కపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ అంబాల సారమ్మ కొమరయ్య తదితరులు జెండా ఆవిష్కరించారు.
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సింగరేణి జీఎం కార్యాలయం ఆవరణలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో జీఎం లలిత్ కుమార్ పాల్గొని జెండా ఆవిష్కరించారు. ప్రపంచ దేశాల్లో భారత్ అన్ని రంగాల్లో ముందుకు సాగుతుందన్నారు. నేడు స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగదారుల్ని గుర్తు చేసుకునే గొప్ప రోజని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని, దేశ అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం ఎంపీయూఎస్ మల్కాపూర్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాజన్న ఆలయం ఎదుట బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా మహనీయుల సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషన్ రెడ్డి, కొండా నరసయ్య, అంజిరెడ్డి, రాజేందర్, మహేష్, వేణు, రవి, దేవరాజు, సత్యనారాయణ రెడ్డి, రాజిరెడ్డి, సాయి, విజయ్ యాదవ్, చిరంజీవి, గుడిసె దేవరాజు అభిమానులు పాల్గొన్నారు. సమ్మక్క సారలమ్మ జాతరకు ఉత్తర తెలంగాణ నుంచి ఆర్టీసీ 4000 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపోలో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. అనంతరం హుస్నాబాద్ లో బస్ స్టేషన్ లో మేడారం స్పెషల్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. మహిళా ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. హుస్నాబాద్ నుండి మేడారం జాతరకు 50 బస్సులను ప్రత్యేకంగా కేటాయించినట్లు మంత్రి తెలిపారు. అదనపు బస్సులు సైతం వేసేందుకు ఆర్టీసీ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణమే కాక అమ్మవారి గద్దెల సమీపం వరకు వెళ్తాయన్నారు. ప్రభుత్వం తరఫున పోలీసుల సహకారంతో పిల్లలు తప్పిపోకుండా ఒక బ్యాండ్ ఇస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమ్మక్క సారలమ్మ జాతరకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందని, అధికారులు, సిబ్బంది మొత్తం ఫీల్డ్లోనే ఉండి పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. అనంతరం హుస్నాబాద్ మార్కెట్ యార్డ్లో సైదాపూర్, చిగురుమామిడి మండలాల వికలాంగులకు ఉపకరణాలు, ట్రై స్కూటీలను మంత్రి పంపిణీ చేశారు. సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లలో భాగంగా ఆర్టీసీ కూడా ఉత్తర తెలంగాణలోని 51 బస్టాండ్ల నుండి దాదాపు 4000 పైన బస్సుల్ని సమ్మక్క సారలకు స్టార్ట్ చేసింది. ఈరోజు హుస్నాబాద్ నుంచి కూడా మరి బస్సును లాంఛనంగా ప్రారంభించాం. ఈ కేంద్రం నుంచి కూడా ముందుగా 50 బస్సుల్ని సమ్మక్క సారలమ్మకు ప్రత్యేకంగా కేటాయించి, ఇంకా అవసరమైతే కూడా ప్రజల రద్దీ దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా కూడా బస్సుల సంఖ్య పెంచే ప్రయత్నం చేస్తాం. ఆర్టీసీ బస్సు సురక్షిత ప్రయాణమే కాక గద్దెల దగ్గర దాకా వెళ్ళగలిగే రవాణా సౌకర్యం ఇది ఒకటే. ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ ఆర్టీసీ కూడా చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండడానికి ఒక బ్యాండ్ ఇస్తూ ఉన్నది. ఆ బ్యాండ్ను కూడా తప్పకుండా పిల్లలకు పేరు నమోదు చేసి బ్యాండ్ వాడండి, ఎక్కడ మిస్ కాకుండా ఉంటారు. ఆర్టీసీ సమ్మక్క సారలమ్మకు సంబంధించి ప్రజల సౌకర్యం కొరకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. 28 నుంచి ప్రారంభమయ్యేటువంటి బుధవారం నుంచి ప్రారంభమయ్యే జాతర 1వ తారీఖు వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులు, ముఖ్యంగా అక్కా చెల్లెలందరికీ ఉచితంగా మహాలక్ష్మి ద్వారా ఆ అమ్మల దర్శనం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ప్రయాణం సురక్షితమైన ఆర్టీసీ బస్సులో చేయాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు తగిన చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ను అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల్ని పాటిస్తూ క్షేమంగా గమ్యానికి చేరుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని పూసాల రోడ్డులో రాజీవ్ రహదారిపై ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలి అని సూచించారు. అనంతరం పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి మాట్లాడుతూ ట్రాఫిక్ సిగ్నల్స్ కు ఏర్పాటుకు సహకరించిన ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలో మరికొన్ని చోట్ల కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ ని ఏర్పాటు చేయాలని డీసీపీ కోరగా త్వరలోనే ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అంతకుముందు ఎమ్మెల్యే విజయరమణారావును డీసీపీ రామరెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ మినపల ప్రకాష్ రావు, మున్సిపల్ కమిషనర్ రమేష్, పెద్దపల్లి ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్, ఎస్ఐ చంద్రకుమార్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. డీసీపీ గారు వారు దాదాపుని అనుకొని ఒక 3 months అయితే ఇక్కడ వారు వచ్చి 3 నెలలు అయితే ఉంది. మరి 3 నెలల ఈ ప్రాంతంలో అక్కడక్కడ తిరిగినప్పుడు వారికి ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి సిగ్నల్స్ ఎక్కడ అవసరం పడుతుంది, ఎక్కడ సిగ్నల్స్ అయితే బాగుంటుందని చెప్పి మరి ట్రాఫిక్ సిఐ ఏసీపీ వారితో చర్చించి మరి ఇక్కడ 5 లక్షలతో సుల్తానాబాద్ పట్టణంలో మనం ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మళ్ళీ మన అంబేద్కర్ స్టాచ్యూ నుంచి వెళ్ళి ఇవాళ గట్టెపల్లి రోడ్డు వేయడం కూడా ప్రారంభమైంది. ఆ రోడ్డు నిర్మాణం అయిపోయిన తర్వాత మన మండల ఆఫీస్ దగ్గర ఒక ఐర్లాండ్, అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఒక ఐర్లాండ్, అంటే 2 కలిసి 50 లక్షలు కోటి రూపాయలు పెట్టి ఇవాళ 2 ఐర్లాండ్ కూడా టెండర్లు తీసుకున్నాం. మన ఏసీపీ కృష్ణ గారు మొన్న మేము అన్ని విజిట్ చేసినప్పుడు చెప్పి ఉన్నారు, ఆల్ సమ్మక్క సార్లమ్మ జాతరలు జరిగే కొన్ని ప్లేస్లు నీర్కుల్ల, కొలనూర్, మీర్జంపేట్ ఇట్లాంటి గ్రామాల్లో అంటే దాదాపు ఒక 7-8 చోట్ల మనకు మోర్ దెన్ 3 lakhs వచ్చే జాతర గుర్తించడం జరిగింది. ప్రతి చోట మన ఎమ్మెల్యే గారు తార్ రోడ్డుని నియమించి 1 way చేయించి ఇది మాకు ఈసారి ఎంతో ఈజీగా పబ్లిక్ యొక్క యాక్సెస్ ఉంటుందని మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు సింగిల్ రోడ్ ఉండే, మళ్ళీ తార్ రోడ్ లేకుండే. ఈసారి ఈ క్రెడిట్ గోస్ టు మన ఎమ్మెల్యే గారికి, అలాగే ఈ ప్రోగ్రాంకు ఇచ్చేసిన ఏసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్ గారికి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కూనారం రోడ్డు చౌరస్తా వద్ద ట్రాఫిక్ ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్ ను డీసీపీ రామరెడ్డి నాయక్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ తో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూనారం చౌరస్తా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ ను తప్పనిసరిగా పాటించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ ఈర్ల స్వరూప, సీఐలు అనిల్ కుమార్, ప్రవీణ్ కుమార్, ఎస్ఐలు పాల్గొన్నారు. చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ 5 లక్షలతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ డీసీపీ రామరెడ్డి గారు, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ స్వరూప గారు, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ గారు, సిఐలు ప్రవీణ్, అనిల్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నూగిళ్ళ మల్లన్న గారు, మస్తద్ గారు, అదేవిధంగా గౌరవ పెద్దపల్లి పట్టణ సోదరులు, పాత్రికేయ మిత్రులు అందరికీ నా నమస్కారం. మరి వాళ్ళ దేశం మొత్తంలో రోజుకు 500 మంది యాక్సిడెంట్ అయి చనిపోతూ ఉన్నారు. అంటే దాదాపు 2000 మంది పర్ డే ఏదో రకంగా ప్రమాదానికి గురై
పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వివిధ వార్డులకు చెందిన లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్స్ కాపీలను కమిషనర్ ఆకుల వెంకటేష్ తో కలిసి ఎమ్మెల్యే విజయ రమణారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో మొదటి విడతగా 480 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. రెండో విడతలో మిగతా నిరుపేద లబ్దిదారులకి సైతం ఇండ్లు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 30 ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు ఇస్తా ఉన్నాం. ఈ మధ్యలో వార్డులకు వచ్చినప్పుడు కూడా ఇవ్వలేకపోయాం. మరి మీ అందరికీ ఏంటంటే రానోళ్ళు కూడా ఉంటే మనోళ్ళు మన సోదరి మళ్ళీ ఉంటే వాళ్ళకి చెప్పండి, సోదరు కానీ సోదరి మళ్ళీ కానీ ఏదంటే అన్న చెప్పిండు, విద్యాన్ని చెప్పిండు, ఎంతమందికైనా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. తర్వాత రేపు మళ్ళీ మార్చిలో కూడా మళ్ళీ 3 ఇళ్ళు వస్తున్నాయి. మార్చిలో ఇళ్ళు వచ్చినప్పుడు కూడా ఈసారి 442 ఇళ్ళు వచ్చాయి. ఈసారి ఏంటంటే రాఘవపూర్ దగ్గర 3 ఎకరాల జాగాలు ఇస్తాం. ఎవరైనా ఇల్లు లేనటువంటి పేదలు ఉంటే జాగా లేకుండా ఉన్నటువంటి వాళ్ళకి కూడా అక్కడ అవకాశం కల్పిస్తాం. తర్వాత దాంతోపాటు ఏంటంటే టౌన్లో అక్కడ ఇప్పుడు అడిగిన 280 ఇల్లు ఉంటే ఇంకా 100 మంది రాలేదు. అక్కడ డబుల్ బెడ్ దగ్గర రోడ్లు 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసిన రోడ్డు వాటి. తర్వాత చంద్రపల్లి దగ్గర కూడా దగ్గర 180-190 ఇల్లు ఉన్నాయి. ఆడి కూడా 2 కోట్లతో రోడ్డు శాంక్షన్ చేసాం. దాన్ని కూడా పంపించిన శికుస్తాపన చేసాం. ఆడ కూడా దగ్గర 78 మంది మొత్తానికే లేవు. అంటే ఆడ ఈడ కలిసి దగ్గర 150 నుండి 180 ఇల్లు మనకు మళ్ళా ఉంటాం. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలానికి తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని రైతులు కోరారు. మెంతా తుఫాను ప్రభావంతో బొమ్మనపల్లి గ్రామంలో కెనాల్కు గండిపడి నీళ్లు రావడం లేదని వాపోయారు. చిగురుమామిడి టు సైదాపూర్ మండలాల పరిధి కాలువల్లో పేరుకుపోయిన మట్టి, చెత్త కారణంగా సక్రమంగా నీరు రావడం లేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో కాలువల ద్వారా సకాలంలో సాగునీటిని అందించారని గుర్తు చేశారు. కాలువ నీటిపై ఆధారపడి సైదాపూర్ రైతులు ప్రధానంగా వరి, మొక్కజొన్న పంటల్ని సాగు చేస్తున్నారని తెలిపారు. తక్షణమే కాలువల పూడిక తీసి పంటలకు సాగునీరు అందించాలని, ఆ దిశగా మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ చూపాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో వెంకపల్లి, గర్రెపల్లి గ్రామాల బీఆర్ఎస్ నాయకులు తిరుపతి, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఇప్పుడు ఎన్ని రోజులు రాక ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు ప్రస్తుతానికి వర్షాకాలం నుంచి ఈ వర్షాకాలం మాకు వర్షాకాలం ఏంటంటే వర్షాలు బాగా పడి ఆ బొమ్మనపల్లి చెరువు మొత్తం నీళ్ళు బాగా పడటం వల్ల కెనాలకు గండి పడ్డది. బాగా గండి పడ్డాలకి ఇప్పుడు అది మరమ్మతు చేయాలంటే మంత్రి గారికి అప్లికేషన్ పెట్టుకున్నాం. పెట్టుకుంటే నేను కలెక్టర్ గారితో మాట్లాడి చేపిస్తా అది అని చెప్పిన ముచ్చట నిన్నటి వరకు తెలిసిన ముచ్చట. అది ఇక అది ఎంతవరకు అతో తెలియదు. ఇక దేవుడు ఇది ఎవరు? ఇది దుద్దనపల్లి కెనాల్ కాలువ. ఇది ఎక్కడ దాకా పోతుంది మరి? ఇది దాదాపు సోమవారం దాకా పోద్ది. ఈ కెనాల్ సోమవారం దాకా పోద్ది. ఆ కెనాల్ అటు సైదాపూర్ అటు అవతలకి వెళ్ళిపోద్ది. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి మరి కెనాల్కు? ఇది మన తోటపల్లి రిజర్వేర్. కెనాల్ కాలువ మీద కింద బారేటి ఉన్నాయి పొలాలు? బుచ్చని చుట్టాలు అన్ని పడాయి ఉన్నాయి. అంతేనా? అన్ని పడాయి. ఎక్కడ పోతుంది ఆ కెనాల్ కాలువ? పోని ఊరు దాటిపోతుంది. అంతేనా? ఏ ఊరు ఇది? దుద్దనపల్లి. దుద్దనపల్లి. అత్తలేవు నీళ్ళు ఇప్పుడు? నీళ్ళు వస్తలేవు. మనకాయ బంద్ అయినాయి, నీళ్ళు వస్తలేవు. ఆ కెనాల్ కాలువ ఎక్కడి నుంచి వస్తుంది? పోని కనిపెట్టాం. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి శ్రీ భవానీ సమేత మహాలింగేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవాలు వైభవంగా ప్రారంభించారు. తొలి రోజు ఉదయం గణపతి పూజ, గోపూజ, యాగశాల ప్రవేశం, వివిధ నదీ జలాలతో 180 కలశ స్థాపన, మహాగణపతి పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ నేటి నుండి 3 రోజుల పాటు వేడుకలు కొనసాగనున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ భవానీ సమేత మహాలింగేశ్వర స్వామి దివ్య ఆశీస్సులను పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంబాల సారమ్మ కుమరయ్య, ఉప సర్పంచ్ రెడ్డి రజనీకాంత్ గౌడ్, వార్డు సభ్యులు, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రకృతి ఒడిలో క్రూరత్వం, మాతృత్వం ఎదురెదురుగా నిలిచినప్పుడు పుట్టే వేదన వర్ణనాతీతం. ఆకలి తీర్చుకోవడం మృగం లక్షణమైతే బిడ్డను కోల్పోయి విలపించడం తల్లి గుణం.
అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన మనిషిని సైతం కంటతడి పెట్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తండాలో చిరుత దాడిలో లేగదూడ మృతి చెందగా బిడ్డను చూసి తల్లి ఆవు విలపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని పద్మశాలీలకు ఎమ్మెల్యే విజయరమణారావు అండగా ఉన్నారని పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మెరుగు యాదగిరి అన్నారు. పట్టణంలోని గాంధీనగర్ లో గల శ్రీనివాస చేనేత సహకార సంఘం కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 10 లక్షల నిధులు మంజూరు చేసిన సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే చిత్రపటానికి గాంధీనగర్ పద్మశాలీలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ 10 ఏళ్లుగా పాలకులు పద్మశాలి కులస్తుల ఓట్లు వేయించుకోవడమే తప్ప తమ సంక్షేమానికి చేసిందేమీ లేదన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్ విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే సంఘం కాంపౌండ్ వాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు దాసరి శంకరయ్య, చిలగాని లక్ష్మణ్, సామల రాజేంద్ర ప్రసాద్, గాదాసు రవి, ఆడెపు శ్రీనివాస్, దూడం శంకరయ్య, గోళి శ్రీనివాస్, కామాని మొండయ్య, బొద్దుల చక్రపాణితో పాటు సంఘం సభ్యులు కులస్తులు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో మంచిగా నడిచింది. అందరూ పురుషులు స్త్రీలు ఉపాధి పొందినరు. మధ్యలో కొంత డివైడర్ వచ్చి దెబ్బతిన్నది. అందుకు అన్నయ్య గౌడు అవరు విజయరమణారావు ఎమ్మెల్యే గారు వీళ్ళంతా సహకారంతో మళ్ళీ పూర్వ వైభవం రావాలని మేము కోరుతున్నాము. వీరి సహకారంతో మేము అందరం ఉపాధి పొందగలుగుతాం. చేనేత సహకార సంఘం కాంపౌండ్ వాల్ నిర్మాణానికి మన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయన్న గారు, మన గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్ గారు అడగగానే ఇచ్చినందుకు కాంపౌండ్ వాల్కు 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే గతంలో ఉన్న బకాయిలను కూడా మన ఎమ్మెల్యే విజయన్న గారు పూర్తిగా మాఫీ చేపించి మరి కొత్తగా సభ్యత్వం కల్పించి ఈ గాంధీనగర్లోని చేనేత సహకార సంఘాన్ని కొత్తగా అందుబాటులో తీసుకొచ్చి గాంధీనగర్లోని మహిళలకు పురుషులకు అందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తానన్నారు. మనకు ఈరోజు మన చేనేత కార్మికులకు మన గాంధీనగర్ ఉండటం వలన మనకు ఎంతో అదృష్టము. అన్నయ్య గౌడ్ గారు ముందుబడి ఎమ్మెల్యే విజయన్న గారితో ఇదంతా చేయించారు. మనం ఇప్పుడు విజయన్న గారికి ప్రత్యేకంగా రుణపడి ఉన్నాం. వారికి మనం ఇళ్ళ అందుబాటులో ఉండాలని. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ తో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.